గిరిజన ప్రాంతాల పర్యటన సందర్భంలో కూడా ఈ పోలవరం చుట్టుపక్కల ఇక్కడ చింతూరు కావచ్చు, రంపచోడవరం కావచ్చు, వీటన్నిటి పరిసర ప్రాంతాల్లో పర్యటించినప్పుడు కూడా గిరిజన జిల్లా అనేటువంటి చర్చ నడిచింది. ఇప్పుడు దాన్ని పోలవరం జిల్లాగా ప్రకటించేటువంటి అవకాశం ఉంది. సో ఈ 3 జిల్లాలు ఆంధ్రప్రదేశ్లో కొత్తగా ఏర్పడడానికి మార్గం సుగమమైంది. దీనికి సంబంధించి మంత్రుల కమిటీ వివిధ అధ్యయనాలు చేసిన తర్వాత ముఖ్యమంత్రికి అన్ని అంశాలని వివరించారు. సో ఈ 3 కొత్త జిల్లాలకి ప్రతిపాదనలు చేశారు. కొత్త జిల్లాల్లో మార్కాపురం, మదనపల్లి లాంగ్ పెండింగ్ డిమాండ్స్. ఇవి ఎప్పుడో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా మంచిర్యాల జిల్లా, వికారాబాద్ జిల్లా, అలానే మదనపల్లి జిల్లా, మార్కాపురం జిల్లా, ఈ 4 జిల్లాల గురించి చర్చ జరుగుతూనే ఉండేది. కోనసీమ జిల్లా గురించి కూడా చర్చ జరుగుతుంది. కోనసీమ జిల్లా మొన్న పార్లమెంట్ నియోజకవర్గాల ఆధారంగా చేసినటువంటి విభజనలో కోనసీమ జిల్లా ఆవిర్భవించినట్టే. కాబట్టి ఈ 2 జిల్లాలని కన్సిడర్ చేయాల్సిందే అని డిసైడ్ చేశారు. ఇక పోలవరం జిల్లాని రంపచోడవరం కేంద్రంగా, రంపచోడవరం అనేది చారిత్రకంగా కూడా చాలా ముఖ్యమైనటువంటిది. అలానే పోలవరం ముంపు మండలాలు ఉన్నటువంటి చింతూరు మండలాన్ని కలుపుకోవడం ద్వారా పోలవరం జిల్లా ఏర్పాటు చేయాలని చెప్పని డిసైడ్ చేశారు. దీనికి ముఖ్యమంత్రి ఆమోదం తెలిపారు. కొత్తగా 5 రెవెన్యూ డివిజన్లు ఆంధ్రప్రదేశ్లో ఏర్పడబోతున్నాయి. వాటికి ఆమోదం తెలిపారు. అనకాపల్లి జిల్లాలో నక్కపల్లి రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయబోతున్నారు. ప్రకాశం జిల్లాలో అద్దంకి రెవెన్యూ డివిజన్ని ఏర్పాటు చేయబోతున్నారు. అలానే మదనపల్లి జిల్లాలో పీలేరు రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయబోతున్నారు. నంద్యాల జిల్లాలో బనగాలపల్లి రెవెన్యూ డివిజన్ని ఏర్పాటు చేయబోతున్నారు. సత్యసాయి జిల్లాలో మడకసిర రెవెన్యూ డివిజన్ని ఏర్పాటు చేయబోతున్నారు. ఇవి మొత్తం 5 రెవెన్యూ డివిజన్లు కొత్తగా ఏర్పడుతున్నాయి. వీటితో పాటు మరొక కీలకమైన నిర్ణయం కూడా ఈ కమిటీ ఆధ్వర్యంలో తీసుకున్నారు. కొత్తగా ఒక మండలాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. ఆదోని మండలం రాష్ట్రంలోనే అతిపెద్ద మండలం అనేటువంటి అభిప్రాయం ఉంది. దాన్ని అందుకనే ఆదోని జిల్లాని ఏర్పాటు చేయాలనేటువంటి డిమాండ్ వచ్చింది. అయితే అక్కడ కొత్త మండలాన్ని, పెద్ద హరివనం అనేటువంటి మండలాన్ని ఏర్పాటు చేయాలని చెప్పని డిసైడ్ చేశారు. సో ఈ ప్రతిపాదనలు అన్నిటికీ కూడా ఆల్మోస్ట్ క్లారిటీ ఇచ్చేశారు. ముఖ్యమంత్రి గారు కూడా ఆమోదం తెలిపారు. ఈ నెలలో దీనికి సంబంధించినటువంటి ప్రొసీజర్ను మొదలుపెట్టి డిసెంబర్ నెలలో గెజిట్ ఇవ్వడం ద్వారా, రాష్ట్ర గెజిట్ ఇవ్వడం ద్వారా జనవరి 26 నుంచి కొత్త జిల్లాల ఎగ్జిస్టెన్స్లోకి వచ్చేలాగా ఒక ప్రణాళికను రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.